Hello guys, this is Ponda. So welcome to the Ponda YouTube channel. So most of the people అంతా కరెంట్ బిల్ అనేది ఆన్లైన్లో కడుతుంటారు. అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటి యాప్స్ నుంచే కడుతుంటారు. బట్ మనకు రీసెంట్గా ఒక రూల్ అయితే రావడం జరిగింది. సో అది మీకు అందరికి తెలుసు అనమాట. సో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నుంచి మనం కట్టలేము అనమాట. సో మనం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన వెబ్సైట్ కానీ యాప్ నుంచి కానీ కట్టాలన్నమాట. ఓకేనా, చాలామంది వెబ్సైట్ యాప్ అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నమాట. సో ఇట్లాంటి సంబంధించిన యాప్స్ చాలా వస్తున్నాయి. ప్లే స్టోర్లో కూడా నేను చాలా చూసిన టీజీ అని పిటిసి అని కొడితే చాలా వస్తున్నాయి అనమాట. వెబ్సైట్లో కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కూడా చాలా వస్తున్నాయి అనమాట. సో అట్లాంటి వాటిలో మీరు పేమెంట్ చేయమాకండి. మనకి అఫీషియల్గా ఉన్న వెబ్సైట్స్ యాప్స్ మాత్రమే పేమెంట్ చేయండి. సో నేను మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ యాప్స్ కూడా ఇస్తాను అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా మనం కరెంట్ బిల్ పేమెంట్ చేయాలి, వెబ్సైట్లో అండ్ ఆల్సో యాప్లో ఎలా కరెంట్ బిల్ పేమెంట్ చేయాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇలా వస్తుంది, క్లోజ్ అని ఉంటుంది. క్లోజ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పే యువర్ బిల్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. బిల్, డిస్క్ ఉందా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది అనమాట. సో మీకు కరెంట్ బిల్ అయితే తీసుకోండి. మీకు కరెంట్ బిల్ తీసుకొని దాంట్లో మనకి యూనిక్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. యూఎస్సి అని చెప్పేసి ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద వస్తున్నా చూడండి. సో యూఎస్సి నెంబర్ ఉంటుందా, సో ఆ యూఎస్సి నెంబర్ అయితే దీంట్లో ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకి ఏ విధంగా మన డీటెయిల్స్, మన నేమ్ అనేది ఈ విధంగా షో అవ్వడం జరుగుతుంది అనమాట. సో మన కరెంట్ బిల్లు ఎంత ఉందో కూడా దీంట్లో చూపిస్తుంది. సో ఏం లేదు, సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. అండ్ సబ్మిట్ చేయగానే మన ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం బిల్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నుంచి అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో కింద లాస్ట్లో మనకి యూపీఐ అని చెప్పేసిందా, సో దాని మీద ట్యాప్ చేసి మీ యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకి ఈ వెబ్సైట్లోనే మనకి యాప్ అనేది ఉంటుందన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్లో యాప్ కూడా ఉంటుంది అనమాట. చూసుకోండి, ఇక్కడ మనకి అంతా బ్యాక్ వచ్చినాక మనకి పైకి స్క్రాల్ చేస్తే మనకి మొబైల్ యాప్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. సో ఇలా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి సైన్ అవ్వమంటుంది, సైన్ అవ్వండి. సో ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న జీమెయిల్స్ ఈ విధంగా షో అవ్వడం జరుగుతుంది. సో ఏదో ఒక జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పే బిల్ అని చెప్పేసి ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. పే ఇన్స్టెంట్ అని చెప్పేసి ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఇందాక చెప్పే కదా యూఎస్సీ నెంబర్ అని చెప్పేసి, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మనకి బాక్స్లో మనకి బిల్ డిస్క్ అని ఉందా, ఆ బాక్స్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఎంటర్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మన డీటెయిల్స్, మన ప్రతిదీ ఈ విధంగా షో అవ్వడం జరుగుతుంది అనమాట. సో మన కరెంట్ బిల్ ఎంత ఉందో అంత చూపెడుతుంది. సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇందాక ఏం చూపెట్టిందో అదే చూపెడుతుంది అనమాట. సో యూపీఐ ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం అఫీషియల్గా ఉన్న వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మాత్రమే పేమెంట్ చేయండి. సో థర్డ్ పార్టీ యాప్స్ కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ చాలా వస్తుంటాయి మనకి. సో వాటిని మాత్రం అవాయిడ్ చేయండి. ఓకేనా, మీకు నేను కమెంట్ బాక్స్లో అయినా లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెళ్ళేసి చెక్ చేసి మీ కరెంట్ బిల్ అనేది పేమెంట్ చేసుకోండి. ఫాలో మై మోర్ వీడియోస్. సైన్ అవుట్, బై బాయ్.